ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు రమ। ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్। బోగస్ పట్టాలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని దంతాలు నడుపుతున్న దళారులపై ఉక్కుపాదం మోపండి। అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా। మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే। సిటీఎం నలవీర గంగా భవాని అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించండి। సిఐ మురళీకృష్ణ విజ్ఞప్తి। పోలీసు వారి సూచనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించిన సిఐ। పట్టణ శివారు ప్రాంతాలైన కొల్లబైలు, బీకేపల్లి పంచాయతీల్లో బోగస్ పట్టాలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని దందాలు నడుపుతున్న దళారులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలిపారు। నేడు మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన రెవెన్యూ, హౌసింగ్, సచివాలయ సిబ్బందితో జగనన్న కాలనీ పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి సమీక్షా సమావేశం జరిగింది। ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం, తహసీల్దార్ శ్రీనివాసులు, కమిషనర్ రఘునాథరెడ్డి, హౌసింగ్ డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2004 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వాలు కొల్లబైలు, బీకేపల్లి పంచాయతీలోని 24 లేఅవుట్లలో పేదల గృహ నిర్మాణాలకు 4528 మందికి స్థలాలు కేటాయించారన్నారు। అయితే అప్పట్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా చేసుకుని ఆన్లైన్ వ్యవస్థ లేకపోవడంతో మాన్యువల్ పట్టాల రూపంలో యాజమాన్య హక్కులు కల్పించారన్నారు। ఇళ్ల కేటాయింపులో ఒక్కొక్కరికి 2 పట్టాలు ఇవ్వడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు। వాటిలో ఇల్లు అవసరమైన పేదలు నిర్మించుకుంటే కొందరు పునాదులు వేయడం, గోడల వరకు నిర్మించడం, మరికొందరైతే ఖాళీ స్థలాలుగానే ఉంచేశారన్నారు। పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ఉపాధికి వలసలు అధికమవడంతో కొందరు దళారులు బోగస్ పట్టాలు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకున్నారన్నారు। ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో గృహ యాజమానులకు సంపూర్ణ హక్కు ప్రవేశపెట్టడంలో భాగంగా కోళ్లబైలు, పీకేపల్లి పంచాయతీలో 4528 పట్టాలకు కేవలం 1200 పట్టాలను మాత్రమే అర్హత లభించిందన్నారు। కావున అధికారులు నకిలీ ఇంటి స్థలాలు, 99 సంవత్సరాల లీజు అగ్రిమెంట్ ఉన్న వారి పట్టాలు రద్దు చేసి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశించారు। అయిపోతా ఉన్నాయి। దాన్ని మనము ఇప్పుడు సపోజ్ ఎవరో ఇల్లు కట్టుకుంటారంటే వెంటనే మనకు పర్మిషన్ ఉందా లేదా మనం ఆపుతాం, సర్వే కానీ ప్రభుత్వ భూమి కాబట్టి అట్లే మనోజారెడ్డి మంచలింగం గారికి, వైస్ చైర్మన్ టీకా చంద్రపతన గారికి, వైస్ చైర్మన్ మురాజు గారికి, ఎక్కడ కూడా వీరవాళ్ళు ఇల్లు లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా ఇళ్ళలో సుఖ సంతోషంగా ఉండాలంటే, వాళ్ళు కాపాడాలంటే ఏదైతే మా చెల్లెలు ఉందో, మా అక్కలు ఉన్నారో, మా అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు గృహాలు నిర్మించాలని చెప్పి తపన పడే ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆకాంక్ష మన ఎలా నిర్వహించాలంటే మనం అందరూ కలిసికట్టుగా ఏకపడిగా పనిచేసే అవసరం ఉంది। మనం ఎక్కడో ఇక్కడ నుంచి తోటల పంచాయతీలో, పక్క వసతుల పంచాయతీలో, ఓడల పంచాయతీలో అందరూ కూడా మనం అందరూ కష్టపడి ఎంతో భూమి మీరందరూ సహకరించి ఎవరి డిపార్ట్మెంట్ ఏదైతే గ్రామ సిబ్బంది కూడా మీరు ఇవ్వడం జరిగింది। నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానంటే, గత 2004లో మొదటిసారి రాజశేఖర్ గారు దాదాపు 24 ఓట్లు వేసినది। దాంట్లో 4520 మందికి ప్లాట్ అలాట్ చేయడం జరిగింది। మీకు నేను రిక్వెస్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే ఇల్లు అవసరం ఉందో వాళ్ళకి లేకుండా దళారు వ్యవస్థ కొంతమంది అందరూ కూడా ఈ గోపులు పొడవైన గ్రామంలో ఎక్కువ రేటు వచ్చింది కాబట్టి దొంగ పత్రాలు సృష్టిస్తూ, దొంగ సృష్టిస్తూ ఆక్రమించుకున్నట్టు చెప్పి మా దృష్టికి వస్తుంది।
శాసనసభలో గెలుస్తానే ఒక మొదటి సంవత్సరంలో సర్వే చేసినప్పుడు 546 ఫ్లాట్స్ ఎంపీలు ఉన్నాయి. దాని తర్వాత కేంద్రం తెలుసు కరోనా వచ్చింది, రకరకాల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మనం ఫస్ట్ లిస్ట్లోనే గదా ఉంటే అప్లికేషన్ మళ్ళీ రెండో లిస్టులో 6,2 వచ్చిన అవసరం గదా ఉంటే 15 మదనపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులు దాదాపు 15 అప్లికేషన్ వచ్చాయి. మన అందరూ బాధ్యతగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశం పెట్టడం మీరు దయచేసి నా వినపం ఈ 24 కూడా ఏదైతే ఎంఆర్ఓ గారు ఒక టీం వేశారు, ఆ టీం ప్రకారం మీరందరూ ఒక సర్వే ఒక ఏరియాలో ఒక సర్వే ఫస్ట్ సర్వే సర్వే 274 ఫ్లాట్స్. దీంట్లో ఎంతమంది ఆక్యుపేషన్ కావాలి, దీంట్లో రియల్ ఏమవుతారు, ఫేక్ ఏమవుతారు అని చెప్పి దయచేసి మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. ఎవరైతే రద్దుదారు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే గవర్నమెంట్ తరఫు నుంచి అలాట్మెంట్ వచ్చిందో, ఎవరైతే వాళ్ళ ఆక్యుపేషన్ ఉన్నారో వాళ్ళ వరకు మీరు చూసి ఏదైతే ఫేక్ ఉన్నాయో వాళ్ళని స్క్రీన్ చేస్తూ ఫేక్ అనేది సపరేట్గా రియల్ ఏమున్నారని చెప్పి ఫీల్డ్లో అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇది టాప్ ప్రయారిటీ మీరు అందరూ తీసుకున్నారు. నేను ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, మన చైర్మన్ వైస్ చైర్మన్ సంస్థలు కూడా మీకు సహకరించమని చెప్పి మీరు ఏ పనులు కూడా దయచేసి ఈరోజు థర్స్డే నెక్స్ట్ థర్స్డేలో ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రామ సభలు చెప్పిన అందరూ ఫీల్డ్ అవుతుంది. విత్-ఇన్ 1 వీక్లో ఈ రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది తెలియజేస్తున్నాం. వేరే ఎన్ని పనులు కూడా మీరు వదిలేసి ఫస్ట్ నీకే టాప్ ప్రయాణించి ఎవరి 2 డేస్ అందరూ ఏ పనులు వేరు ఈ మొత్తం సమయం ముఖ్యంగా మీరు దయచేసి ఇవ్వండి. ఇక్కడైతే లేఅవుట్ చేస్తారు, అక్కడ రిజర్వ్ ల్యాండ్ ఇచ్చినారు, లేకపోతే కమ్యూనిటీ కోసం కట్టుకునేదాన్ని ఇచ్చినాం. అక్కడ కూడా ప్రత్యేకంగా మీరు ఈ స్కెచెస్ తీసుకొని ఎంఆర్ఓ గారికి కానీ కమిషనర్ గారికి కూడా మీరు ఈ స్కెచెస్ తీసుకొని ఏదైతే మీకు ఈ టీం వేస్తారో ఆ టీంలో ఏ సర్వే నెంబర్ ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఆ సర్వే నెంబర్ ఆ లేఅవుట్లో స్కెచ్ తీసుకొని ఖచ్చితంగా దానిపైన ఈ రిజర్వ్ ల్యాండ్ కానీ కమ్యూనిటీ హాల్ ఏదైనా వదిలింది కదా వాళ్ళ ఆక్యుపేషన్ ఉన్నప్పుడు అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నారు. చాలా మంది వచ్చి కూడా మీకు ఇక్కడ చాలా మంది ఆక్రమించుకొని వాళ్ళు కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేస్తారో ఫెయిల్గా పని చేస్తే కరెక్ట్ రిజల్ట్ ఇవ్వాలి. తొందరగా మా బంధువులు కానీ మా తెలుగులు కానీ ఎవరో మాకు రికమెండ్ చేసినారు, మా అమ్మగారు రికమెండ్ చేసినారు, మా కార్య రికమెండ్ చేసినారు, లేకపోతే ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసినారు, మా అమ్మలు చేసినారు అనేది మాత్రం దయచేసి ఆ సిద్ధాంతం పెట్టుకోకుండా ఎవరు కూడా కానీ మీరు ఏదైతే ఇది చేసినారో ఖచ్చితంగా మీ బాధ్యతగా పనిచేసి నాకు ఖచ్చితంగా నెక్స్ట్ మీ అందరికీ మరొకసారి అందరూ ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని దళపత్రం పడుతున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే మదనపల్లిలో ఏ ఒక్కరు ఇల్లు లేదు మాకు రాలేదు అని బాధపడుతుంది దేశంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనకి మదనపల్లిలో చాలా వరకు పట్టాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని దీన్ని కొంతమంది ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు. ఇక్కడ పట్టాలు ఇస్తున్నారు, కొంతమంది వాళ్ళకి సైట్ చూపించడం లేదని కూడా చాలా మంది ఇక్కడ ఉన్నాయి. వాటిని తీసుకొని మనకు మున్సిపాలిటీ కూడా రావడం జరుగుతుంది. దాని గురించి దయచేసి ఎవరైనా వస్తే వాళ్ళ సమాచారం క్లియర్గా ఇవ్వండి. అంటే మీరు ఏ టైంలో వస్తుంది, మీకు ఏ ఫస్ట్ ఫ్లాట్ సెకండ్ థర్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీకు దాని ప్రకారం మీకు ఈ టైంలో వస్తుంది అనేది ఈ టైంలో మీకు చెప్పాలి. అంతేగాని ప్రతిసారి సచివాలయానికి తెచ్చుకోవడం వాళ్ళ లేకుండా అక్కడ
పని మీరు సక్రమంగా చేయాలి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు ఓటీఎస్ ద్వారా మనకి ఇంట్లో రిజిస్ట్రేషన్ జరగట్లేదు. దాంట్లో ట్రేస్ కానీ చాలా వరకు నిలబడిపోయాయి. వాటిని ఇప్పుడు ఇది ముఖ్యంగా ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ట్రేస్ కానీ వాటిని మనం ఒక ఫేక్ పట్టా క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు నైట్ ఇల్లు కట్టడం ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం కట్ చేసి వాళ్ళని లేని వాళ్ళని ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈరోజు మీటింగ్ పెట్టడం లేదు. ఎన్ని నా ట్రేసుకుంటే ఎవరు తీసుకోవాలి కట్టాలి నిలబడిపోయినాయి, ఎవరి ఇల్లు కట్టుకో వదిలేసి వెళ్ళిపోయినా వీటిని ట్రేస్ చేస్తే ఇప్పుడు మనకున్న సైట్స్ ఏరియా తక్కువ వల్ల మళ్ళీ కొని ఈరోజు ఇప్పించడం జరుగుతుంది. దాంట్లో కాకుండా మిగతా వీటి ట్రేస్ కానీ అన్నింటినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ఇప్పించాలని, ఎందుకంటే చాలా వాల్యుబుల్ సైట్స్ అనేవి దానివల్ల ఈరోజు మనం ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి ఇప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద మీటింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని దీంట్లో ఒకటి సార్ చెప్పారు డివైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీకు సార్ రేపు మీటింగ్ లో చెప్తారు. దాని ప్రకారం నడుచుకొని ఎక్కడ ఏవి వేకెన్సీ ఉన్నాయి దాని ప్రకారం మీరు అడిగి గ్యాదర్ చేయగలిగితే ఎంత తొందరగా చేయగలిగితే అందువల్ల వాటిని మళ్ళీ మన ఎమ్మెల్యే సార్ రిపోర్ట్ చేస్తే దాని ద్వారా మళ్ళీ ప్రజలు చూపించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి బాధ్యతగా ఈ పని చేయించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆ పొద్దున వరకు కూడా రెవెన్యూలో ఎవరు చేశారో ఏమో ఫేక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ముందు మన గతంలో ముందు చూపుగా హాస్పిటల్కో మరి అదేవిధంగా ఏదైనా పార్కు ఇంకా వేరే వాటర్ ట్యాంక్ పోతే ఇవన్నీ కూడా మన పట్టాలు సృష్టించుకునే ఆ పట్టాలు 5-6 ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజు వస్తున్నాయి, మా దగ్గర వస్తున్నాయి. కాబట్టి క్షేత్రస్థాయి మీటింగ్ వర్క్ చేసి మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మీ అధికారులు చెప్పండి, శాసనసభ్యులు చెప్పండి. మా వంతు ఏమైనా మా ఎమ్మెల్యే మేము కూడా ఫిల్టర్కి వస్తాం. ఎలా మీకు ఇబ్బంది ఉంటే కొంచెం గొడవ చేస్తారు. ఇది మాది, మా తాతకాలం నుంచి ఉంది, 50 నుంచి ఉంది, 200 నుంచి 500 నుంచి కూడా ఉంది అని డాక్యుమెంట్ ప్రభుత్వ పథకాలను మనం ఆలోచించి ఇందిరమ్మ ప్రోగ్రాం కావచ్చు, తెలుగుదేశం హౌసింగ్ ఫర్ ఆల్ ప్రోగ్రాం కావచ్చు, ఈరోజు జగన్ ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి ఉంటే కూడా పేపర్ అనేది ఉంటుంది. ఈ పేపర్ లేదంటే దీని ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఒకటి ప్రభుత్వానికి చక్కగా రెండు ఇవన్నీ కూడా నీట్గా క్షేత్రస్థాయిలో పోతే కొన్ని 100 ఇల్లు రావచ్చు, కొన్ని వేల ఇల్లు పాఠశాల రావచ్చు. ప్రతి దాని దండిగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే గారు ఎంపీ విజయరెడ్డి గారు మరి 1.5 లబ్ధిదారులకు ఇచ్చి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు సూచన ఎంపీ గారు మరి రావాలన్న దగ్గర గతంలో జరిగిన ఈ హౌసింగ్ మీటింగ్లో ఎవరు ఇల్లు లేని వారు ఎవరు కూడా వేరు అనుకుంది. ఎంతమంది కానీ అధికారులకు ఎమ్మెల్యే గారికి అందరూ కూడా వేరు చెప్పడం దానిలో భాగంగా ఈరోజు 14,000 ఇల్లు ఇక్కడే వచ్చాయండి. ప్రభుత్వం చాలా క్లియర్గా శాసనసభ్యులు కావచ్చు, ఎంపీ కావచ్చు, చాలా క్లియర్గా ఉంది. పేదవాళ్ళు ఎవరు వేస్తే అది కులం లేదు, మతం లేదు, పరాణం లేదు, పార్టీ లేదు. ఏ పేదవాళ్ళకి ఇచ్చేదానికి కరెక్ట్ ఇచ్చేసినాక మనం మన బాధ్యత సంపూర్ణంగా దానికి హ్యాండ్ చేసుకోవడం చాలా క్లియర్గా చేసినప్పుడే లోకంలో ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, రాజపేట ప్రారంభిస్తారు, మా నాయకులు విజయరెడ్డి గారు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు. కాబట్టి గత ప్రభుత్వంలో పాలనపైన విసిగి అవినీతి అక్రమాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చేసి ప్రజలు విసిలేకుండా ఆ యొక్క శాఖ మన పార్టీకి మన నాయకులు పడకుండా మనమందరూ కష్టపడతాం. ఇక్కడ అంతా కూర్చోగలంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన బాధలే ఇచ్చిన ఉద్యోగాలే ఆయన రోజు సచివాలయం కూర్చోండి 15 పాపం రెవెన్యూ పనాలు చేసి. కాబట్టి అందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు దాని మీద అంతా వర్క్ చేసి క్షేత్రస్థాయిలో ఈ హౌసింగ్ పైన ఈ టీచర్లు ఎందుకంటే చాలా క్లియర్గా శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఎక్కడ అవినీతి అనేది లేకుండా ఎక్కడ కులం చూపించినా, మతం చూపించినా, ఏ పార్టీ చూపించినా, ప్రాంతం చూపించినా చాలా క్లియర్గా ఉంటుంది. శాసనసభ్యులు నాయకులనే క్లియర్గా ఉంటాయి. కింద స్థాయిలో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరు అదే విధంగా పనిచేస్తే తప్ప 2024లో గత వైపు గవర్నమెంట్ మా పార్టీ ఏం చేస్తుందో అంత రావాలని అందరూ పనిచేయాలి. ఒక శాసనసభ్యులు ఒక్కడే నేను అవినీతి రహితం, నేను రూపాయలు తీసుకొని నేను నీతిగా ఉన్నాను, నేను ఇది వాళ్ళంటే నేను కూడా ఉన్నాను. నేను పక్కన తీసుకొని కాలం తీసుకుంటాండి, నేను స్పీచ్ చేసి మళ్ళీ ఎంఆర్ఓ సారి మా ఒకసారి మా బాబు సారి కమిషన్ అయితే ఇది మా బాగుందంటే అది ఎట్లయితుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3,640 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని నవరత్నాలు అమలు చేసి
చేసిన ఘనత 100% జగన్మోహన్ రెడ్డి అన్నకు దొరుకుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసే విధంగా జగన్ గారు చేస్తున్నారు. ఇప్పుడు జగనన్న గారు 3,658 కిలోమీటర్ల పాదయాత్రలో అప్పుడు చూసి ప్రజల కష్టాలను చూసి ఇప్పుడు ఇల్లు యువకు పేదరికంలో ఇల్లు యువకు లేని వాళ్ళకు ఇల్లు కట్టించాలని అధికారులకు చెప్తున్నారు. ఎవరు వాయిలో ఉండకూడదు, అందరూ సొంతంలో ఉండాలని అప్పుడు అధికారులు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మనం చూస్తున్నాము. అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది, అధికారులకు ఎమ్మెల్యే కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముందర ఉండి ఇల్లు కట్టి ఇవ్వాలని. గత ప్రభుత్వంలో మనం చూస్తాము, పట్టాలు మాత్రం ఇచ్చేటారు, ఎవరికి ఇల్లు ఏమి ఇవ్వడం మనం కళ్ళతో చూస్తాము. ఎవరికి ఇల్లు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు పట్టాలు ఇస్తారు. మా ప్రభుత్వంలో అందరికీ ఇల్లు ఇవ్వడము, వాళ్ళు అధికారం ముందు నుండి కట్టి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు గత 6 నెలల ముందు చెప్తున్నారు, ఎవరు మా మదనపల్లిలో ఎవరుకున్న ఇల్లు లేకపోతే మా దగ్గర రాండి, నేను అధికారులు చెప్పి చేస్తానని చెప్తున్నారు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. మచ్చలేని ఎమ్మెల్యే అంటే మదనపల్లిలో మా ఎమ్మెల్యే గారు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారికి మీరు సహకరించాలి, మా పార్టీకి మంచి పేరు రావాలి. ఆ విధంగా మీరు పనిచేయాలని నేను కోరుతూ నాకు అవకాశం ఉన్నందుకు నమస్కారం. ప్రాధాన్యత అంశంలో ఉంటుంది. ఈ అంశం పైన ప్రతి వారం కూడా సీఎం గారు కలెక్టర్లతో ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు ప్రోగ్రెస్ పైన. కాబట్టి మనం మదనపల్లి కూడా జిల్లాలో ఈ అంశంలో ప్రథమ స్థానంలో చేయడానికి మేమందరూ కృషి చేస్తున్నాము. అలాగే ఫీల్డ్ లెవెల్లో మీరందరూ కూడా లబ్ధిదారులతో మాట్లాడి తప్పనిసరిగా మనకు 3 దశల్లో ఈ అవసరం ఉంటుంది. మొదటి దశ పూర్తి కాబట్టి మళ్ళీ 2వ దశ టార్గెట్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పటి టార్గెట్ అప్పుడు పూర్తి చేసుకుంటుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అన్ని పెండింగ్ పెట్టారని నెక్స్ట్ ఇయర్కి ఇబ్బంది పడతాము. మన ప్రభుత్వ ప్రాధాన్యం ఓన్లీ పట్టాలు ఇవ్వడమే కాదు, ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి మనం కూడా దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని లబ్ధిదారుని మోటివేట్ చేసి ఏ విధంగా ఇల్లు కట్టించాలి, ఎక్కడ కన్విన్స్ చేయాలనేదిగా ఈ సక్సెస్ ఆధారపడింది. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు అందరిలో భాగస్వామ్యంలో ఈ అంశాన్ని మదనపల్లి మండలాన్ని రూరల్ని కూడా జిల్లాలో ప్రథమ స్థానం కృషి చేయాలి. దానిపైన మనకు ఇంకా ఇవ్వాల్సిన సూచనలు సలహాలను కూడా మన ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు మనకు తెలియజేస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఈ సంవత్సరం మన కార్యక్రమం ఉద్దేశించుకొని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే రెండో అంశం ఇక్కడ మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి మన గవర్నమెంట్ మన మదనపల్లి చుట్టుపక్కల లెవెల్స్ కూడా. దానిపై కూడా మనకు కొన్ని కొత్త కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు దాని విషయం కూడా చర్చిస్తాము. వాటిని కూడా ఇప్పుడు సమావేశం ఇస్తే ఈ ప్రభుత్వ భూములు ఫ్లాట్ కూడా మనం పునరుద్ధరించుకోవాలి. వినియోగ పరిస్థితి పోకుండా బయట వ్యక్తులు ఆక్రమించుకోకుండా మనము ప్రతిరోజు కూడా నేనైతే బీఆర్ఓ చేసేటప్పటికి ప్రతిరోజు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చెప్పాను. చాలా వరకు చేస్తున్నాం, ఇంకా కూడా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా భవిష్యత్తులో అన్ని పనులు చేస్తున్నారు. ఎందుకంటే వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా మన గవర్నమెంట్ టేకప్ చేసింది. మనం డైలీ చూస్తాం, ఎవ్రీడే దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలనే ఉద్దేశంతో డైలీ రివ్యూ చేస్తూ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయిన తర్వాతనే మన అర్బన్ ఏరియాలో ఆల్ ప్రాజెక్ట్స్లో ఈరోజు ఫోకస్ కనపడతారు. అదేవిధంగా నియర్లీ ఒక 10-15 డేస్ నుంచి మనం చాలా లాస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఫస్ట్ పొజిషన్లో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే మన సార్ ఇంట్రెస్ట్ తీసుకొని తీసుకెళ్ళాలి. అదేవిధంగా కొన్ని లెవెల్స్లో అప్రోచ్ కానీ ఆ విధంగా పోతుకోల్లో మనకు అన్ని సౌకర్యాలు సార్ ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయడం వల్ల ఈరోజు మనం ఫోకస్ కాగలుగుతున్నాం. ఎందుకంటే
ఎందుకంటే 65,000 రూపాయలకు శాంక్షన్ చేస్తే ఈరోజు ఓన్లీ 2,000 హౌసెస్ మాత్రమే మనం ముప్పై స్టేజ్లో ఉన్నాం. ఇంకా నియర్లీ 1,000 హౌసెస్ మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకొని పోతా ఉన్నాం కాబట్టి మనకు ఫోకస్ అనేది ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ బేస్మెంట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత కొన్ని అంటే డెవలప్మెంట్ వాటర్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే కరెంట్ ప్రాబ్లమ్ కానీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ అవుతారు. అదేవిధంగా మన కౌన్సిలర్స్ సార్ పేరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది బాగా డెవలప్ చేసి అందరికీ ఇల్లు క్రియేట్ చేసినప్పుడే మన గవర్నమెంట్ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందనే ఉద్దేశంతో ఈరోజు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎవరో ఇన్వాల్వ్ చేస్తున్నారో అందరి సెక్రటరీస్తో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఒకటి మెయిన్ ఇంటెన్షన్ ఈరోజు ఉద్దేశం ఏంటంటే మనకు 2009 నుంచి మీ అందరికీ తెలుసు పంపచంద్ర పెట్ట మన వైఎస్ఆర్ ఏరియాలో నియర్లీ 4,528 బ్లాక్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ కోఆర్డినేషన్స్తో బ్లాక్ అలాట్ చేసేసి హౌసెస్ కన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వలేదు. జగనంత ఇల్లు అనేది చాలా ముఖ్యమని, పేదవాడు ఎప్పుడు ఇల్లు లేకుండా బతకూడదని ఈ పెద్ద కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. నవరత్నాల్లో ఇది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా నేరుగా పేదవాడికి ఇల్లు చేయాలి, ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఓ ప్రతి ఒక్కరూ సహకరించి, ఎంఆర్ఓ గారు, బీఆర్ఓ గారు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కాబట్టి మా ఎమ్మెల్యే కూడా శాసనసభ్యులు ఎక్కడా లేని విధంగా 1.5 సెంటు భూమిని మానపల్లి పట్టణంలో ఒప్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు జరిగినటువంటి ఇండ్లు కూడా మంచి ప్రోగ్రెస్ వచ్చినాయి. ఇప్పటివరకు మా వాళ్ళకి సంబంధించి కూడా చాలా మంచి చోట్ల ఇండ్లు వచ్చింది. ఇప్పుడు రాబోయే కూడా మంచిగా రావాలి. కాబట్టి ఇళ్ళకి మంచిగా జరిగి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనాతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు కరోనాతో మృతి చెందిన భార్యాభర్తలు పఠాన్ కరీం ఖాన్, ముబారక్ జాన్ పిల్లలకు 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు సిడిపిఓ సుజాత ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారన్నారు. కుమార్తె అలిషాకు ప్రస్తుతం 15 సంవత్సరాలని, ఆ అమ్మాయి పేరిట 10 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బాలికకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ నగదును పొందవచ్చని చెప్పారు. ఏదైతే కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఏదైతే ఎక్స్ప్రెషో అనౌన్స్ చేశారో, టీ కరీం ఖాన్ అనే అతను చనిపోయింది. వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి జగనన్న ఏదైతే ఈ 10 లక్షల రూపాయలు కల్పించారో వాళ్ళకి ఈరోజు టీ కరీం ఖాన్ అనే అతను చనిపోయినారు. కాబట్టి వాళ్ళ బిడ్డలు ఇద్దరికి కొడుకు కూతురు ఉంటే వాళ్ళు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ తెచ్చుంటే ఈ చెక్కు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. సిటీఎం నలవీర గంగాభవాని అమ్మవారి జాతర సందర్భంగా ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించాలని మదనపల్లి 2 టౌన్ సీఐ మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం సిటీఎం శ్రీ నలవీర గంగాభవాని అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం తెలిసిందే అన్నారు. ఈ జాతర సందర్భంగా ప్రజలు మద్యం సేవించి ఆలయ పరిసరాల్లోకి రాకూడదని, చాందిని బల్ల వద్ద అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని సూచించారు. ఎవరైనా పోలీసు వారి సూచనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. మదనపల్లిలో 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు సిటిఎం జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. నిర్వాహకులు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ట్రాఫిక్ వచ్చేసి 5వ మైల్ నుండి గుండూరు వారిపల్లి మీదుగా తిరుపతి వైపుకు ట్రాఫిక్ తరలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తర్వాత పికెట్స్, కొన్ని క్రైమ్ పార్టీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము.
అక్కడే అవుట్ పోస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు మరియు మేము బందోబస్తు నిర్వహిస్తున్నాము. ప్రజలు కూడా ఈ పార్కింగ్ ప్లేస్లలో 2 వీలర్స్ ఆటోస్ పార్క్ చేయడము, డైవర్షన్ రోడ్డు నుండి తిరుపతికి వెళ్ళే ఆ రోడ్డును ఉపయోగించుకొని సిటిఎం మీదుగా కాకుండా డైవర్షన్ పాయింట్ ద్వారా వెళ్ళాలని చెప్పేసి పోలీసు వారి నుండి కోరుతున్నాం. కోవిడ్ నిబంధనల దృష్ట్యా పర్మిషన్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. చాందిని బండ్లకు ఎక్కువగా డాన్స్లు, ఎటువంటి సాంఘిక కార్యకలాపాలకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలా చేసే ప్రసక్తి లేదు. ఆర్గనైజర్స్ కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అట్లా ఏదైనా ఉంటే కూడా పోలీసులకు తెలపాలని చెప్పేసి ప్రజల్ని కోరుచున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ నలవీర గంగాభవాని జాతర ఆహ్వానము. మదనపల్లె మండలం సిటిఎం గ్రామంలో వెలసియుండు గ్రామ దేవత శ్రీ నలవీర గంగాభవాని వార్షిక జాతర కింద కనబర్చిన ప్రకారం జరుగును. 16వ తేదీ బుధవారం రాత్రి 10 గంటలకు అమ్మవారి ఆలయ ప్రవేశం, స్వస్తి పుణ్యవచనము, జాగరణ. 17వ తేదీ గురువారం సిద్ధులు భుక్తి, అమ్మవారి ఊరేగింపు. 18వ తేదీ శుక్రవారం రాత్రి తిరునాల, అమ్మవారి ఊరేగింపు. 19వ తేదీ శనివారం పగలు తిరునాల, కల్లిపాటు, అమ్మవారి ఊరేగింపు. 20వ తేదీ ఆదివారం దోపు తిరునాల అంగరంగ వైభవంగా జరుగును. కావున భక్తులు అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు కావలేనని కోరుతున్నాము. అదేవిధంగా 20వ తేదీ ఆదివారం నుండి 27వ తేదీ ఆదివారం వరకు సిటిఎం గ్రామం నందు గొప్ప ఎద్దుల పరీక్ష జరుగును. పశువులకు కావలసిన నీరు, నీడ సౌకర్యం కలవు. రైతులు మరియు ప్రజలు ఇచ్చేసి ఎద్దుల పరీక్షను జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. అందరూ ఆహ్వానితులే. ఇట్లు సిటిఎం మరియు క్రాస్ రోడ్ దుబ్బిగానిపల్లె కొత్తవారిపల్లి గ్రామ భక్తాదులు మరియు ఆలయ కమిటీ. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి జిల్లా సాధించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన మదనపల్లి జిల్లా సాధన ఉద్యమ ప్రణాళిక సమావేశం జరిగింది. మదనపల్లి జిల్లా కోసం ఈ నెల 28న చేపట్టిన సంపూర్ణ బంద్ విజయవంతం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఇప్పుడు చారిత్రాత్మక నేపథ్యం కలిగి ప్రశాంతతకు మారుపేరుగా ఉండి విద్యకు నిలయంగా ఉండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శానిటోరియం హాస్పిటల్ ఇక్కడ పెట్టుకొని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్స్వీల్స్ ఇక్కడ పెట్టుకొని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రిషి వ్యాలీ స్కూల్ జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన వరల్డ్ టీచర్ అంటారు, ప్రపంచ ఉపాధ్యాయుడని. ఆయన ఈ పక్క వీధిలోనే జన్మించింది. ఇట్లాగా అన్ని రకాలుగా చూసుకుంటే మనకు అర్హత ఉంది. మనం అర్హత లేకుండా అడగడం లేదు. అర్హత ఉంది కాబట్టి మదనపల్లిని జిల్లా కేంద్రం చేయమని 2 సంవత్సరాల నుంచి మదనపల్లిలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆయన 36 జిల్లాలు చేసినప్పుడు 52% భూభాగం ఉన్న మనకు 26 జిల్లాలు చేయడం చాలా శోచనీయం. మనం రాయలసీమ వరకు తీసుకుంటే మన జనాభా ప్రకారము, భౌగోళికంగా మనకు ఉన్నటువంటి ప్రాంతాల ప్రకారము మనకు 10 జిల్లాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. గత కొన్ని రోజులుగా మదనపల్లి జిల్లా కావాలని చెప్పి మనం అనేక సందర్భాలుగా కోరుతున్నాము. ఇక కోవిడ్ నిబంధనలు కూడా పక్కకు పోయాయి కాబట్టి ఇక ఉధృతం చేస్తాం. అందరూ కలిసి రావాలని చెప్పి కోరుతున్నాం. మదనపల్లి జిల్లా అయ్యేంత వరకు ప్రాణం పోయినా సరే పోరాడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేసి చెప్తామని చెప్తున్నాం. జై మదనపల్లి. మదనపల్లి జిల్లా సాధనే ధ్యేయంగా ఇక్కడికి వచ్చిన ఆటో యూనియన్ వాళ్ళకి, క్రాప్ కల్చర్స్ అసోసియేషన్ వాళ్ళకి, బంగారంగడి స్వర్ణకారుల సంఘం వాళ్ళకి, టైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి మరియు నాయి బ్రాహ్మణ సంఘంకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. మేము సైతం మదనపల్లి జిల్లా సాధించుకున్నాము అని ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పాదాభివందనాలు. ఎందుకంటే
21వ తారీఖు పెద్ద కార్యక్రమం ఉంది. అది జిల్లా కలెక్టర్కి ప్రతి కుల సంఘము, ప్రతి మర్చెంట్స్ అసోసియేషన్ వర్తకులు సపరేట్గా కూడా జిల్లా కలెక్టర్ గారికి 21వ తారీఖు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ సందర్భంగా మనం మిస్ చేసుకుంటే భావి తరాలు మనల్ని క్షమించరు. అందుకోసమే మదనపల్లి చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి వివిధ వర్తక సంఘాలు కానీ, లేకపోతే మర్చెంట్ అసోసియేషన్ కానీ, లేకపోతే మిగతా ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కానీ, కుల సంఘాలు కానీ మనం చేసేటువంటి ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మదనపల్లిని జిల్లాగా ఇవ్వడానికి సానుకూలత వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు కొంతమంది అధికార పక్షంలో కొంతమంది మాత్రమే చేస్తున్నారు అనేటువంటి ఒక నింద ఉంది. కాబట్టి ఆ నిందను పోగొట్టుకోవడానికి ఈరోజు మదనపల్లిలో ఉన్నటువంటి మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, కర్షకులు, మరి రైతులు అన్ని వర్గాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని చివరి దాకా మదనపల్లి జిల్లా సాధించేదాకా తీసుకెళ్ళడానికి మనమందరం మదనపల్లి చుట్టుపక్కల అన్ని మండలాలు చేరి మనమందరం ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్లుగా మనమందరం కలిసికట్టుగా దాన్ని సాధించే దానికోసం ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా మదనపల్లి వాసులందరూ కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ చెప్పినట్లయితే ఎంపీ గారు కూడా నిన్న పోయి సీఎం గారితో మదనపల్లి కోసం కలిశారని పేపర్లో చూసాం. కాబట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది. కాబట్టి మనము ఇదే చూసుకొని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దానికి పాల్పడి మనం మదనపల్లి జిల్లా సాధన చేసుకోవాలని కోరుకుంటున్నాం. మదనపల్లి జిల్లాను చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ తరఫున వాళ్ళ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. మదనపల్లి ఎలా ఉందంటే 4G సిమ్ లాగా రెడీగా ఉంది. మనకు కీప్యాడ్ ఫోన్ ఇస్తాము అంటున్నారు. మనకు ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే కన్నా 4G సిమ్ వేసుకుంటేనే మదనపల్లిలో ఉన్న యాప్లన్నీ ఆ విధంగా వస్తాయి. ఆ విధంగా కీప్యాడ్ సెల్ ఇచ్చి మనకు మదనపల్లి జిల్లాని మోసం చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మదనపల్లి జిల్లాని ఇస్తే కన్నా మనము ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి. కాబట్టి మదనపల్లిలో ప్రతి ఒక్క అనుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి మదనపల్లి జిల్లాను చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా సాధన ఉద్యమం నేటికి 619 రోజులకు చేరుకున్నదని నాయకులు తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా సాధన సమితి కో-కన్వీనర్ శ్రీ చందు నాయకత్వంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు గల ఆజాద్ ఆటో స్టాండ్ ఆటో కార్మికులు మదనపల్లి జిల్లా సాధన కోసం మద్దతు ఇస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మదనపల్లి ప్రజల ఆకాంక్ష 618 రోజులు పూర్తి చేసుకొని నిన్ననే చేనేత ప్రజలందరూ కూడా పోలీసుల నిర్బంధాల మధ్య పోలీసులు నిర్బంధం చేసినా కూడా చేనేతలు తెగించి వచ్చి చేనేత గర్జన కార్యక్రమాన్ని మదనపల్లి జిల్లా కోసం చేయడం తలపెట్టింది. కార్మిక వ్యవస్థ మదనపల్లిలో ఉన్నటువంటి కార్మిక వ్యవస్థ మొత్తం ఆటో కార్మికులందరూ కూడా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. జిల్లా కేంద్రంగాని ఏర్పాటైతే ఆటో కార్మికుల యొక్క బాడుగ రేట్లు కానీ ఆటో కార్మిక కూలీ వ్యవస్థ కానీ రేట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. జీవన ఉపాధి మరింత మెరుగుపడడానికి అవకాశం ఉంటుందని ఆటో కార్మికులు తెలియజేస్తున్నారు. 619 రోజులుగా మన జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రోజుకు ఒక చోట ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లా ప్రజలైతేనేమి సంఘాలు అయితేనేమి మనకు చిత్తూరు మదనపల్లి జిల్లా చేయాలని చాలా ఆకాంక్షతో ఉన్నారు ప్రజలు. అందుకోసము పాలకులు ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి ఉద్యమాలు చేస్తాంటే కూడా పాలకులు ఇంతవరకు ఒక స్పష్టత అనేది ఇవ్వలేదు. ఎవరైనా మదనపల్లి ప్రజలు జిల్లాను కోరుకోవడం తప్పేం కాదు. పలమనేరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు బైరెడ్డిపల్లి మండలం జంబూగుండపల్లికి చెందిన అంజప్ప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. నేడు ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు.
ఇప్పటి వరకు నేను చూడలేదు ఎవరు అని చూసింటాను జనాలు ఇట్లా కూడా ఎంపీటీసీ నాకు తెలియదు. ఎందువల్ల ఆయనకు వచ్చి నేను నిన్న జరిగినటువంటి సంఘటన అది ఎట్లా ఉంటుంది. నిన్న పోలీస్ కేసు పోలీసుల పైన ప్రజలు ప్రజా సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది సాయంత్రం. అయితే ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నిన్న రాత్రి నుంచి వాళ్ళని బెదిరించేది మొదలుపెట్టారు. అధికారంలో ఉండే ప్రజానాయకులు డైరెక్ట్గా బాధితులను బెదిరించి భయపెట్టే పరిస్థితి ఉందంటే ఇంకా పోలీసులు మౌనంగా ఉంటే ఎట్లా నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఏమాత్రం భయం లేకుండా మేము చూసుకుంటాం, మేము తేల్చుకుంటాం, మీ కథ చూస్తామని మాట్లాడే పరిస్థితి ముద్దాయిల సైడ్ నుంచి వస్తే ఇంకా బాధితులకు ఏం న్యాయం జరుగుతుంది అని అడుగుతా ఉన్నాను. అందుకే ఇది అనవసరంగా ఒక దళితుడిని ఈ విధంగా కొట్టి ప్రశ్నించిన దానికి మీరు ఆ దెబ్బలకు చనిపోయే పరిస్థితి, హత్య చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? 8వ తేదీ ఇచ్చినటువంటి కంప్లైంట్ నిన్నటిదాకా ఎందుకు మీరు కట్టలేదు అని అడిగాం. అది అడిగిన దానికి మా పైన మళ్ళీ కేసులు పెడతారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బోగస్ పట్టాలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని దంతాలు నడుపుతున్న దళారులపై ఉక్కుపాదం మోపండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. మదనపల్లి మున్సిపల్ టౌన్ హాల్ నందు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. సిటీఎం నలవీర గంగా భవాని అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రజలు పోలీసు వారి సూచనలు పాటించండి. సిఐ మురళీకృష్ణ విజ్ఞప్తి. పోలీసు వారి సూచనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించిన సిఐ. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.